అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. శ్రీమద్ వికనస మహాగురవే నమః. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం 4 నిమిషాల లోపల వీడియో తీసి పంపిస్తానని చెప్పాను. ఇప్పటికే 3 వీడియోలు మీకు ఖచ్చితంగా 3.5 నిమిషం లోపలే మీకు ఆ వీడియోలు వచ్చేటట్టుగా చూశాను. మీరు కూడా అదేవిధంగా నా ఈ ప్రయత్నాన్ని గమనించి లైక్ చేసి యూట్యూబ్ ఆల్గోరిథంలో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథంలో వీటిల్లో మన ఛానల్స్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక శ్లోకాల్లోకి వెళ్తే ఇప్పుడు ఈరోజు 15-16 శ్లోకాలు. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంష్ట్రశ్చతుర్భుజ భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగతాదిజ అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసు. ఇవి శ్లోకాలు. ఇందులో ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ముందుగా పదచ్ఛేదాన్ని చూద్దాం. లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట్ర చతుర్భుజ భ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగతాదిజ అనగ విజయ జేత విశ్వయోని పునర్వసు. ఇవి ఈ శ్లోకానికి ఉండేటటువంటి పదచ్ఛేదం. ఇందులో ముఖ్యంగా మొట్టమొదట్లో ఈ శ్లోకం మొదలయ్యేటప్పుడు లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత ఇలా ఎందుకు ఇన్నిసార్లు అధ్యక్ష అధ్యక్ష అని వచ్చింది? దేనికి అధ్యక్షుడు? లోకాలకన్నిటికీ అధ్యక్షుడు. సురాలు అంటే దేవతలందరికీ అధ్యక్షుడు. ధర్మానికి అంతటికీ కూడా అధ్యక్షుడు. ఇన్నిటికి అధ్యక్షుడైనటువంటి వాడి దగ్గర ఉండే క్యాబినెట్లో మనం ఒక మెంబర్గా చేరడానిలో ఎందుకు మనం సంకోచించాలి? ధర్మానికి అధ్యక్షుడుగా ఉండేటటువంటి వాడి దగ్గర బతకడానికి, ఆయన దగ్గర ఉండడానికి, ఆయన నామాన్ని స్మరించుకోవడానికి, ఆయన గురించే తప్పించడానికి, ఇదన్నిటి తప్పిస్తే నీకొచ్చేదేంటి? ఆయన అధ్యక్షతన మీకొచ్చే లాభం ఏంటి అంటే, రేపు ఎప్పుడన్నా ఎలక్షన్స్ జరిగి, అంటే నేను దీన్ని చాలా మెటఫర్గా చెప్తున్నాను, సర్కాస్టిక్గా మాత్రం చెప్పట్లేదు, ఓన్లీ మెటఫర్గా చెప్తున్నాను. మీరు పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ అధ్యక్షతన మీరు మెంబర్గా ఉండడం కోసం మీరు ప్రయత్నించి చేస్తారు. ఇంత చేసి మీరు మెంబర్ అయిన తర్వాత మీరు సాధించేది ఏంటి అంటే, సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య స్థితిని పొందడానికి ఇది మీకు ఆలవాలం అవుతుంటే, ఇట్లాంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిదానంగా ప్రశాంతంగా తప్పులు లేకుండా సావధానంగా శ్రవణానందకరంగా చెప్పడానికి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం మీకు పలకడానికి నేను చెప్పేది ఏమన్నా ఉపయోగపడితే నా జన్మ ధన్యమైనట్టే. కాబట్టి మనమందరం కూడా విష్ణు సహస్రనామం చదివే రోజు కోసం ఎదురు చూస్తూ అందరూ విష్ణు సహస్రనామంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మరొక 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.